హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సురేంద్ర నాయుడు గారు, అనువంశిక వైద్యులు. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ముందుగా ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే ప్రాబ్లమ్స్. ఓకే. టైం అనేది చాలా తగ్గిపోతుంది. హ్మ్. దీనివల్ల సంతాన సమస్యలు అనేది చాలా ఎదుర్కొంటున్నారు. అవును. ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే చాలామంది ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి అధిక టెన్షన్. ఈ టెన్షన్‌తో వాళ్ళేం చేస్తున్నారంటే, ఈ ఆర్థిక సమస్యలు అవుతాయి ఏంటి, గొడవలు అవుతాయి, అన్నల దమ్ములు రకరకాల సమస్యలన్నీ తలలో పెట్టుకొని వాళ్ళకి ఈ యొక్క సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. దీంతో పాటు తీసుకునే ఆహారంలో కూడా సరైనటువంటి శక్తి కోల్పోయారు. ఎప్పుడైతే ఈ శక్తి లేకుండా పోయిందో అనేక లోపాలు అన్నిటికీ మన పంటలకు కూడా పొలాలలో కొట్టున్నటువంటి కీటకనాశిని కొట్టేటువంటి రసాయనాలు అయితే ఏంటి వీటి వల్ల శక్తి కోల్పోయి వీర్య వృద్ధి ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళలో వీర్య వృద్ధి లేకపోయింది. దీనివల్ల సమస్యలు అనేది ఏర్పడుతున్నాయి. దీనికి కావాల్సింది ముఖ్యంగా మనకు మునగ గింజలండి. ఈ యొక్క మునగ గింజలు చెట్లో కాయలు ఎండిపోయినటువంటి గింజలు మన విత్తనాలు తీసుకోవాలా. రెండోది వచ్చి ఈ యొక్క మునగ యొక్క చెట్టు యొక్క బంక జిగురు అంటాం, ఈ జిగురుని కూడా తెచ్చుకోండి. మూడోది భూచక్రగడ్డ, ఇది భూమిలో పండుతుంది. ఈ భూచక్రగడ్డ కూడా మనకు అవసరపడుతుంది. మరొకటి మగవాడి దోల తీరాలంటే కంపల్సరీగా దోలగుండ విత్తనాలు. ఈ యొక్క దోలగుండు కూడా రెండు రకాలు ఉన్నాయి, తెలుపు అండ్ నలుపు. ఈ రెండు రకాల యొక్క గింజలు మీరు ఏదైనా కూడా ఒక రకం తీసుకోండి. ఎర్రఫ్ గడ్డ అంటాం నేను, ఈ విధంగా ఉంటుంది రౌండ్ రౌండ్లుగా. ఈ యొక్క గడ్డలను తెచ్చుకొని ఎండించి చూర్ణం చేసుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, మగలింగ చెక్క. మగవారిని, అందుకే దాని పేరులోనే ఉంది మగ లింగ చెక్క. లింగానికి బాగా పట్టుత్వం పెరగాలంటే ఈ యొక్క చెక్క మనకు ఎంతగానో అవసరం ఉంది. అశ్వగంధం అంటే గుర్రం లాగా హార్స్ పవర్ పెరిగినట్టు ఉండాలంటే అశ్వగంధము, ఇది నాటి గడ్డలు. ఇవి కూడా మనము తనిగా తెచ్చుకొని ఎండించి పెట్టుకోవాలి మొట్టమొదట. మరియు మదన మస్త్ అంటాం దీన్ని. ఈ మదన మస్తును కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మదన మస్తు మీకు కొండ ప్రాంతాల్లో అడవుల్లో దొరుకుతూ ఉంటుంది. ఈ యొక్క మదన మస్తును కూడా తెచ్చుకోవాలి. మరి ఇంకొక పదార్థం ఏంటంటే పిల్లి పిచ్చర్ల గడ్డ, దీన్నే శతావరి అంటాం. శత అంటే 100 రోగాలు మటుమాయం చేయగలగా మూలిక అంటే శతావరి. ఇది సాలప్ గెడ్డ. ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి రౌండ్గా, సాలఫ్ గెడ్డ అంటాం దీన్ని. ఇక్కడ సఫేర్ ముస్లి కూడా శతావరి లాగానే ఉంటుంది, ఇది కూడా అవసరపడుతుంది. ఇంకోటి గడ్డా సలాం, మరి పంజా మిశ్రి. ఈ చేతి యొక్క హస్తం ఎలా ఉంటుందో అందుకే దీన్ని పంజా మిశ్రి అని అనడం జరిగింది. మరి ఇంకొక పదార్థము బీజా బంద్. ఇది చాలా నైస్గా ఉంటుంది, చాలా చిన్న గింజలతో కూడి ఉంటుంది. ఇంకొక పదార్థము నీరు గుబ్బిలి. కుంటలు బాగా నీళ్లు ఎక్కడైతే నిలువ ఉంటాయో ఆ యొక్క జాగాల్లో పండే మొక్క ఇది. ఇది బూరగ బంక. బూరగ చెట్టులో నుంచి వచ్చినటువంటి జిగుర్ని బూరగ బంక అని చెప్పడం జరిగింది. మోదగ పూలుతో, ఇక్కడ ఎండించినటువంటి మోదగ పూలు, ఈ పూలు మనకు అవసరపడతాయి. ఈ కాండము ఆ నల్లగా ఉండేది తుంచేసి వాడుకోవాల్సి ఉంటుంది, అలానే వాడకూడదు. ఈ నల్లగా ఉండేది తీసేసి లోపల ఉన్నటువంటి ఈ యొక్క మొలకను కూడా తీసేయాలి. తీసేసిన దాన్ని వాడుకోవడం జరుగుతుంది. మరి ఇంకొక వస్తువు ఏంటంటే ఇక్కడ చూడండి, నేల తాటి గడ్డ. ఈ నేల తాటి గడ్డను తీసుకొని బాగా, ఇది 6 ఇంచుల నుంచి 7 ఇంచుల పొడవు పెరుగుతుంది. ఈ యొక్క గడ్డ తెచ్చి కోసి ఈ విధంగా ఎండించి పెట్టుకోవడం జరగాల. తర్వాత ఇంకొక వస్తువు ఏంటంటే ఇదే మనకు ప్రధానంగా చెప్పబడింది రత్న పురుష. రత్నాల లాంటి బిడ్డలు కలగాలన్నా, వీర్య వృద్ధి జరగాలన్నా మనం పంట పొలాలలో పింక్ కలర్ పూలతో ఉండేటువంటి మొక్క ఈ యొక్క రత్న పురుషను కూడా సేకరించుకోండి. చివరిగా మన ఇంట్లో ఉన్నటువంటిది ప్రతి వంటింట్లో ఉండేటువంటి మినపగుండ్లు కూడా అవసరం ఉంది. చివరిగా కావాల్సింది కుంకుమ కేసరి, కుంకుమ పువ్వు కూడా తెచ్చుకోండి. ఈ పదార్థాలన్నీ కూడా పాలల్లో 7 పర్యాయాలు, బాగా గుర్తెట్టుకోండి, 7 పర్యాయాలు. ఒకసారి ఉడికించాలా, ఎండించాలా, మరొకసారి ఉడికించాలా, మళ్ళీ ఎండించాలి, ఇట్లు 7 పర్యాలు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించి తెచ్చుకొని పొడి చేసుకొని, దీనికి సమానంగా పటికి బెల్లం, షుగర్ లేనటువంటి వాళ్ళు పటికి బెల్లాన్ని
సేవించవలసి ఉంటుంది. సార్ అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ ఐటమ్స్ కి ఫైనల్ గా పొడి ఏదైతే ఇలా ఉందో ఇలా అది వస్తుందా? ఉంటుందండి. ఫైనల్ పొడి ఇలా ఉంటుంది. అలా ఉంటుంది. ఉమ్. సో మనం ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది, ఎలా వాడాలి? ఈ చూర్ణాన్ని ఒక గ్లాస్ పాలు, దాదాపు 250 మిల్లీగ్రాముల పాలు తీసుకొని బాగా కాంచిన తర్వాత ఈ పొడిని వేసి దాంట్లో తిప్పి షుగర్ లేనటువంటి వాళ్ళు పంచదార వేసుకొని దీన్ని ప్రతిరోజు కూడా రాత్రి ఒకసారి ఉదయం ఒకసారి కంపల్సరీగా సేవించవలసి ఉంటుంది. పిల్లలు పుట్టినకి ఈజీగా మనకి ఇది వీలవుతుందా ఇది వాడుతూ ఉంటే? ఇది కంపల్సరీగా వాళ్ళ శరీరంలో కౌంటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఇవే కాకుండా ఇంకా కూడా కొన్ని మూలికలు చేసి వాళ్ళకు వీర్య కణాలు ఉత్పత్తి కావడానికి ఉపయోగిస్తాం. మామూలుగా పురుషుల్లో వీర్యం అనేది ఉంటుంది. ఆ వీర్యంలో కణాలు లేనప్పుడు ఇది వాడవలసి ఉంటుంది. మరి ఈ చూర్ణాలు అన్నీ కూడా వీర్య వృద్ధిని పెంచి దినదినానికి వృద్ధి జరుగుతుంది. సో ఇది మనం ఎన్ని రోజులు వాడితే మనకి కరెక్ట్గా పనిచేస్తుంది? ఇది వారి శరీర గుణాన్ని బట్టి కొంతకాలం వాడుకోవాలండి. ఇప్పుడు వెంటనే వాళ్ళు రకరకాల మాత్రలు వాడి రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడి మన దగ్గరికి వచ్చేటప్పటికి లేట్ అయి ఉంటుంది కనుక వీళ్ళు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 41 రోజు మ్యాక్సిమం అన్న ఒక మండలం వాడాలా. అంతటితో కాకుండా కొంతమందికి 2-3 మండలాలు కూడా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ లోపలనే సెట్ అయిపోతుంది 185 మందికి. కొంతమందికి సెట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏదో లోపాలు ఉండేదన్న వల్ల కొద్దిగా వృద్ధి చేసుకోవడం మంచిది. ఎందుకంటే శరీర లోపం అనేది అందరికీ ఒకేలాగా రాదు, ఒకేసారి కూడా ఫాస్ట్గా పెంచుకునేకి కాదు. ఈరోజు మార్కెట్లో దొరికేటటువంటివి తీసుకొని చాలా ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ పూర్తిగా కూడా జీవితంలో మగతనం అనేది లేకుండా కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సార్ ఇప్పుడు ఇమ్మీడియట్గా చాలా మంది అనుకుంటారు నాకు ఇమ్మీడియట్గా వీర్య కణాలు పెరగాలి పెరగాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇమ్మీడియట్లీ అనేది సాధ్యం కాదండి. ఎందుకంటే శరీరంలో లోపాన్ని సరిచేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి వీర్య వృద్ధిని పెంచుతూ వాళ్ళల్లో కోల్పోయినటువంటి ఆ యొక్క హార్మోన్స్ పవర్ను పెంచుతూ క్రమేణా వాళ్ళ శక్తిలో వాళ్ళలో శరీరంలో ఆ యొక్క కోరికలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. షుగర్ వాళ్ళకి ఎందుకంటే మధుర పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి అయితే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. షుగర్ పూర్తిగా వద్దంటారు కాబట్టి ఎటువంటి స్వీట్లు తినకూడదు కనుక నిదానంగా వాళ్ళల్లో పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు. సో సురేంద్ర గారు చెప్పినట్టు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కావాలి, ఇమీడియట్గా నాకు ఈ ప్రాబ్లం నుంచి తొందరగా గట్టెక్కాలి అని చెప్పేసి తాపత్రయపడకుండా మెడిసిన్ని వాడుకుంటూ వీర్యాన్ని సెక్షువల్ టైమింగ్ పెంచుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో మీరు కూడా పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నమస్కారం.